కులం కూడి పెట్టదు, మతం మంచినీళ్ళు ఇవ్వదంట. ఎగ్జాక్ట్లీ ఇది నిజం. వేడి నీళ్ళలో ఏదో కలర్ కలిపి మధ్య మధ్యలో ఏదో ఆలుగడ్డో జించుగడ్డో ఉన్నట్టుగా ఉంది కదా, ఇది ఉత్తరప్రదేశ్లోని మిడ్ డే మీల్స్ పథకం యొక్క ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా పిల్లలు కూడా ఉన్నారు, అత్యధికంగా స్కూళ్ళు కూడా దాదాపు 10 లక్షల పైచీలకు ఉన్నట్టు నివేదికల ప్రకారం తెలుస్తోంది. అందులో ఈ మిడ్ డే మీల్స్ని పర్యవేక్షించడం కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్గా 20 మంది కింది స్థాయి వరకు అధికారులు ఉంటారు. అలాంటి అధికారులు ఉన్న మిడ్ డే మీల్స్ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ ప్రైమరీ స్కూల్ గోధి మీడియా చూపించకపోయినా కొన్ని జాతీయ ఛానల్ అనబడే కొన్ని టీవీలు చూపిస్తూ ఉన్నాయి, యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వస్తూ ఉంది. ఎంత దారుణమైన స్థితి అంటే కాలని ఒక రోటీ, ఒక ప్లేట్, అందులో వేడి నీళ్ళగా వేస్తున్నట్టుగా ఆ ఆహార పదార్థం ఉంది. ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి ₹6.70, అప్పర్ ప్రైమరీకి ₹10.17 ఖర్చు చేస్తుందంట ఒక రోజు కోసం ఒక విద్యార్థికి యూపీ ప్రభుత్వం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగింది యూపీ ప్రభుత్వం, యువకులు కూడా కలిగిన రాష్ట్రం యూపీ ప్రభుత్వం. కానీ మరి అదే యోగి ప్రభుత్వంలో ఈ మిడ్ డే మీల్ పర్యవేక్షణ కోసం యోగి గవర్నమెంట్ కూడా మామూలుగా చేయలేదు, చాలా బాగానే చేసింది. ఒక జిల్లాలో కలెక్టర్ చైర్మన్గా 20 మంది అధికారులను కింది స్థాయి వరకు ఈ పథకం ఇంప్లిమెంటేషన్ కోసం పెట్టింది. అయినప్పటికీ కూడా ఇంత అవినీతి జరుగుతుందంటే మరి అక్కడ ఇంప్లిమెంట్ జరుగుతున్నట్ట. ఇదే యూపీ ప్రభుత్వం 2016-17 నుంచి 2024 వరకు అంటే 7 సంవత్సరాల కాలానికి ప్రకటనల కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసు? 5,932 కోట్లు, అంటే సగటున ఒక రోజుకి ₹2,32,00,000 అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు చేస్తుంది. అంటే ఈ ఖర్చు కేంద్రం కంటే యూపీ ప్రభుత్వమే ఎక్కువ ఖర్చు చేస్తా ఉన్నట్టు నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు.